जय गुरुदत्त श्री गुरुदत्त श्रीपाद श्रीवल्लभ श्री नरसिंह सरस्वती श्री गुरु दत्तात्रेयाय नमः। వెల్కమ్ టు దత్తవాణి వరల్డ్ అండి। మేము పిఠాపురంలో పాదగయ క్షేత్రానికి వెళ్ళాం। ఈ పాదగయ క్షేత్రం అంటే ఏంటంటే అండి, ఇక్కడ శివుడు, దత్తాత్రేయుడు, పురుహూతిక అమ్మవారు ఈ ముగ్గురు కూడా స్వయంభూలుగా వెలిశారండి। ఇక్కడ గయాసురుడు అనే రాక్షసుడి యొక్క పాదాలు పడడం వల్ల దీన్ని పాదగయ అంటారు। అయితే ఈ పురుహూతిక అమ్మవారు అని చెప్పాను కదండి, ఆవిడ అష్టాదశ శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం అండి। అయితే ఈ దత్తాత్రేయ స్వామి కూడా స్వయంభూ అని చెప్పాను కదా, ఇక్కడ ఒక విశేషం ఉందండి। ఇక్కడ ముడుపుకాయ అని అడిగితే బయట ఇస్తారండి, కొబ్బరికాయ 25 రూపాయలు 30 రూపాయలు తీసుకుంటారు। తర్వాత దత్తాత్రేయ స్వామి గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ 21 ప్రదక్షిణాలు మన మనసులో ఉన్న కోరిక చెప్పుకొని గుడి చుట్టూ దిగంబర దిగంబర శ్రీపాద శ్రీవల్లభ దిగంబర అని చెప్పుకుంటే 21 ప్రదక్షిణాలు చేయాలి। అది ఎంటీ స్టమక్తో చేస్తే మంచిది। తర్వాత పంతులు గారికి ఆ కొబ్బరికాయ ఇచ్చి మన గోత్రనామాలు చెప్పి మన కోరిక ఏంటో చెప్తే ఆయన గర్భగుడిలో మన గోత్రనామాలు స్వామివారి ముందు చదివి అక్కడ కొబ్బరికాయ మకర తోరణానికి కడతారండి। అలా కోరుకున్న 41 రోజుల్లో మన కోరిక తీరుతుందని అక్కడ ప్రజలు బాగా నమ్ముతారండి। నాకు కూడా చాలాసార్లు అది నిదర్శనం అయ్యింది। మీరు కూడా ఈసారి వెళ్తే ఈసారి ట్రై చేసి చూడండి, నమ్మకంతో చేయండి, కోరిన కోరికను తీర్చుకోండి। నా ఛానల్ని ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి। థ్యాంక్ యూ। జై గురుదత్త శ్రీ గురుదత్త।